ఈ రోజే నిజమైన పండగ డాక్టర్ గారు. సమయానికొచ్చి మా బుజ్జిని కాపాడారు. కృష్ణాష్టమి రోజున నిజమైన గోపాలకృష్ణుడిలా మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. ఇదంతా ఆ కృష్ణయ్యలేలే. ఆ విగ్రహంలో ఉన్న గొప్పతనమే అది. బందిపోటు దొంగలైనా భక్త దుకారాలా మారిపోతారు. బందిపోటు దాకా ఎందుకు, నువ్వే మారిపోలా? ఆంటీ, ఈ కృష్ణుడి విగ్రహం మీరే చేయించారా? లేదు డాక్టర్ గారు, 300 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం ఇది. అవునా? మా ఆస్తులన్నీ పంచుకొని ఈ బంధువులు మమ్మల్ని వదిలి వెళ్ళినా మాకు తోడుగా ఉంది ఈ కృష్ణుడే డాక్టర్ గారు. భయ్యా, దీని రేట్ ఎంత కనుక్కోబయ్యా. నాన్నమ్మా, ఈ కృష్ణుడి విగ్రహం 1,00,000 రూపాయల దాకా ఉంటుందా? 1,00,000 రూపాయలేంటి బుజ్జి, 40 లక్షల దాకా ఉంటుంది. ఈ విగ్రహం ఒకటి చాలు, మన దరిద్రం మొత్తం తీరిపోతుంది. ఒరే నీచుడా, నీ చలని చూపు ఆ దేవుడి మీద కూడా పడిందా? అమ్మమ్మా, చిన్నప్పుడు బుజ్జికి మంచి మంచి పాటలు నేర్పేదానివట కదా? అవునమ్మా, పాట నేర్పకపోతే నిద్రపోయేవాడే కాదు. ఏది పండగ కదా, ఆనాటి పాట ఈనాడు పాడి అందర్నీ అలరించమని చెప్పవా? బుజ్జి, కోడలు ముచ్చట పడుతోంది. కృష్ణుడి మీద ఒక పాట పాడు నాన్నా. అలాగే నాయనమ్మా, ముందు నువ్వు మొదలెట్టు, ఆ తర్వాత నా కొద్ది శృతి చేసుకుని అందుకుంటాను. సమా సమగమ సమాగమగ సదా నీసా గమదని సమగ సని సదని మదగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. దిండిన ముగ్గుల దారులు వేసినదందుకేరా, దీనలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి. సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి. మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి. ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి. పదపదమంటూ పట్టే బట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా. పరవశమవుతూ పైట చింగు పాల దొంగ కప్పగించుకోనా. ముక్కుల జాన ముందుకు రాగా మీగడ బుక్కల దిక్కులు దోచగా. బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. గుమ్మడి పండు వీరి పేరు ఏమి కంటా. స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి. మురళి
వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి. గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరలందుకోరా గలగలమన్న కాజులున్న కన్ని చేతి వెన్నముకనీనా. మీటగరారా ఎవ్వర వీణ ముప్పలు నవ్వగ పువ్వులు ఇవ్వగ బృందావనమాలి. ఆ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి. అలిగి చెలరేగి చేయాలి అల్లి వెళ్ళి కొంటే అన్నది. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి. అలిగి చెలరేగి చేయాలి అల్లి వెళ్ళి కొంటే అన్నది. ఇంతకీ ఆ డబ్బు సంగతి ఏమైనా తెలిసిందా మహాతల్లి? తెలుసుకోవాలనే ఆ లాయర్ చుట్టూ తిరుగుతుంటే మంచి రసపట్టులో వచ్చి అంతా నాశనం చేశావు. నీతో పార్ట్నర్షిప్ కట్టు వెళ్ళు. అర్రే అంత మాటలకే ఆ డబ్బు మీద ఆశతోనే నేను బొంబాయిలో తిరుగుతున్నా. కానీ ఏం లాభం? నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ లాయర్ గాడు చచ్చినా నిజం చెప్పడు. అంటే నా లాంగ్ లైఫ్ నేనే షార్ట్ లైఫ్ చేసుకున్నా అన్నమాట. సారీ హెచ్చుజివి. పోనీ ఓ పని చేస్తావా? ఓం ప్రదంగా బొంబాయిలో ఏమని అడుగు పెట్టానో ఏమో. అప్పటి నుంచి నా సొంతంగా ఏం చేసి చచ్చాను కనుక అన్ని మీరు చెప్పినట్టు చేశాను, మునిగిపోయాను. ఏం చేయాలో చెప్పు తల్లి. నువ్వు ఆ లాయర్ కాళ్ళు పట్టుకుంటావో మోకాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు. వాడికి సారీ చెప్పి చెస్కా కొడతావో మస్కా కొడతావో ఆ తర్వాతే నాకు కనిపించు. వెళ్ళు. లేదా డబ్బు మొత్తం చెస్కా మస్కా. ఇలాగే రోజు నన్ను ఒకడు కుడుతూ నువ్వు నన్ను కాపాడుతూ మా నిద్ర మీద కింద మీద పడుతూ ఉంటే ఎంత సమ్మగా ఉందో. నన్ను మర్చిపోలేకపోతున్నావా బాబులు? మా జడ్జి మీద ఒట్టు. మన ప్రేమ పెన్సిల్ ఇంజెక్షన్ లా పుట్టింది, పోలియో చుక్కల్లా బాడీలో ఇంకింది. మనం ఎటైనా లేచిపోయి మన ప్రేమని ప్రపంచానికి చాటుదామా బాబులు? అయ్యా ఆ అన్నైతే చెప్తాను. నాకు లేచిపోవాలని ఉంది డార్లింగ్, కానీ ఈ విషయం తెలిస్తే మీ మావయ్య నిన్ను నన్ను లేపి 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 కొడతాడేమో డౌట్ గా ఉంది. కోర్టు మీద లవ్ సీన్ క్యారే తుమ్కో క్యా హోతారే బుడ్డా. చలో చలో. అందరూ వచ్చారంటే మనకి మస్కా కొడతారు బాబులు. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. ఓకే థ్యాంక్ యూ. హలో లాయర్ అంకుల్. అంకుల్ 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 ఆగంకుల్. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంకుల్ నా లైఫ్ విషయం మాట్లాడాలి. ఆగంకుల్. అమ్మా అంకుల్ అంకుల్ ఆగంకుల్. ఒక్కసారి ఆగు అంకుల్. హలో లాయర్ అంకుల్. అంకుల్ ఏమైపోయాడబ్బా? లాయర్ అంకుల్. అంకుల్ 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 సారీ చెప్పాలి. సారీ చెప్పాను. ప్లీజ్ అంకుల్ నా లైఫ్ హార్ట్ లైఫ్ అయిపోతుంది. ప్లీజ్ హెల్ప్ మీ. ఆగంకుల్. గుండెల మీద అట్ట కొడతావు, చంపేస్తావా? చెప్పడం కాదు, ఆ చీచా ఉందే నీ లవరు, అదో జిత్తు మన నక్క, ఆ లాయర్ గడు కుక్క, ఆడిద్దరు కప్లింగ్. గులాబ్ పూ లాంటి దానికి గొంగళ పురుగు లాంటి ఆడికిను కప్లింగ్ ఏంట్రా నీ బొంద? ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్జాం పెట్టింది. ఏది నేను ఏం చెప్పాను అలాగే చెప్పు. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవిలో గులాబ్ జామ్ పెట్టింది. ఎగ్జాల్ చేస్తే అద్దె లేచిపోతానంటావా? రే వాళ్ళ దగ్గర పొడి సొమ్ముండిపోయిందిరా. నేను ఎట్టగానే ఇక్కడి నుంచి పారిపోవాలరా. జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా? పారిపోవటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంట్రా నీ బొంద మూర్ఖుడా. ఎందుకైనా మంచిది వాళ్ళు కంట కనిపెడుతూ ఉండవు. ఏం కనపడతలేదా? కళ్ళజోడు పెట్టుకోరా, కనపడుద్ది. కళ్ళజోడు పెట్టుకో. ఇప్పుడు కనిపిస్తుంది.
ఓపెన్ ద డోర్. yes. నరసింహం గారు చూసారా ఆ డుమ్రీ గాలిద్దరూ నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా నేపాల్ నుంచి మాంత్రికుడిని పిలిపించారు. ఇదప్ప ఇదపేమిటి నా పిండాకుడు. ఓకే శాస్త్రి, నాకు అర్థమైంది కేసు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి రమేష్ గారిని తుక్కు తుక్కు కింద కొడతాను. పిమ్మట 2 నిమిషాల్లో వాడు ప్రాణాలు జేబులో పెట్టుకుని బాబాయ్ నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అంటూ గావు కేకలు పెట్టుకుంటే ఇక్కడికి వస్తాడు. వెంటనే చొక్కా పట్టుకున్నా మహమ్మద్ 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 కొట్టు. తదుపరి తర్వాత పొట్టలో కొట్టు. పిమ్మట తర్వాత బ్యాక్ సైడ్ కొట్టు. ఉస్కేవా నీ ఓపిక ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టు. తదుపరి పోలీసులకు వెంటనే రమ్మని ఫోన్ చేశాను. ఆ కప్పగాడు బయటికి రాగానే వాడిని మూట కొట్టి జీప్ లో తోసి. ఓకే ఇవాళ తేలిపోవాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి లాయర్ గారు దారి తప్పొచ్చారు? లాయర్లు పోలీసులు పదే పదే వస్తే ఇంటికి మర్యాదగా ఉండదు. ఏమంటారు లాయర్ గారు? మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఇంట్లో దొంగలున్నప్పుడు లాయర్లే కాదు పోలీసులు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. బుజ్జి అమెరికా నుంచి వచ్చాడని తెలిసింది. అతన్ని ఒక్క చూపు చూసి పోదామని వచ్చాను. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు, ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? వాడు చిన్నప్పుడు నా దగ్గర పిప్పరమెట్లు తిన్నాడు కదా, వాడిని నేను గుర్తుపట్టలేకపోయినా వాడు నన్ను చూడగానే ఇలా టక్కున గుర్తుపడతాడు. పేదప్ప ఆ బుజ్జి గారిని ఒకసారి పిలుస్తారా? అలాగే. బుజ్జి నాయనా బుజ్జి, ఇన్నాళ్ళకి ఈ అవతారంలో కనిపిస్తావు అనుకోలేదురా. పిమ్మట ఎంత మారిపోయావు నాయనా. రంగు మార్చేశావు, గుళ్ళు చేశావు, మంచి భోజనం ట్రీట్మెంట్ కదా. చూడు నాయనా బుజ్జి, నీకు ఇష్టమని ఇంత జీడిపప్పు పాకం ఫ్రెష్ గా తీసుకొచ్చాను. దగ్గరుండి తినిపిస్తాను. దిగు దా. నాయుడు గారు, మీరు తినిపిద్దాం అనుకున్న జీడిపప్పు పాకమేంటో ఇక్కడున్న అందరూ చూస్తుండగానే తినిపించండి. బుజ్జి కిందకిరా. బుజ్జి బాబు, నువ్వు దిగుతావా? నన్నే నీ దగ్గరికి రమ్మంటా. వద్దు, ఆయనే దిగుతాడు. మణికంట ఎన్నాళ్ళకి దొరికావుగా దుర్మార్గుడా. నీ మొహం పచ్చడి అరే చూడరా మీసాలు మీరు కొట్టి చంపేస్తానంటే వాడు చచ్చిపోయి నా చేతిలో చూడలే మీసాలు చూడ నిజాసాలేదు. అలా దున్నపోతులా చూస్తావేంట్రా? ఏంటి భయ్యా ఆ లాయర్ గారిని మంచి చేసుకుంటాను? వాడు నేను చూడగానే చిరతపుల్ని చూసినట్టు చూసి పారిపోయాడు. అదే నా ఒర్రి, వాడు క్షమాపణలకు దొరకడం లేదు. ఈ రోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకుని మంచి చేసుకుని మన క్యాష్ కలెక్ట్ చేసుకుని వస్తా. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.